కేంద్ర ప్రభుత్వం మన మీద చిన్న చూపు చూశారు, అన్యాయం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. ఇప్పుడు మనల్ని అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. మొన్న మన ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన ఐటీ దాడులు చేసి, ఈడీ దాడులు చేశారు. భయపడతారని బెదిరించాలని చూశారు. మనం భయపడలేదు. దానితో ఈరోజు డైరెక్ట్గా ప్రధానమంత్రి ఎదురుదాడి చేస్తున్నాడు. నిన్న మొన్న మాట్లాడాడు, ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చారని. మీరు ఎక్కడ డబ్బులు ఇచ్చారని అడుగుతున్నా. పోలవరానికి డబ్బులు ఇచ్చారా? పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ పెట్టి మీ మాట నిలబెట్టుకున్నారా? కడపలో స్టీల్ ప్లాంట్కి ముందుకు వచ్చారా? వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నిస్తే మీ సమాధానం ఏంటని అడుగుతున్నా. రైల్వే జోను రానియకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో నా ఆలోచన ఒకటే, వీళ్ళు అడ్డుపడినా వదిలిపెట్టాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని ముందుకు పోతున్నాం. మన దగ్గర కొన్ని అపోజిషన్ పార్టీలు ఉన్నాయి తమ్ముళ్ళు, మీరందరూ ఆలోచించాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి, మొన్నటి వరకు కోడి కత్తి, ఇప్పుడు సిబిఐ కత్తి. అవునా కాదా? మీరే చెప్పండి. నరేంద్ర మోడీ సిబిఐ కత్తి మెడ మీద పెట్టాడు, దాంతో వణికిపోతున్నాడు. ఆయన ఏం చెప్తే అది చేస్తాడు, ఊడిగం చేయమంటే రెడీగా ఉన్నాడు. ఇంకో పక్క కేసీఆర్ని చూడండి, 40-54% ఆదాయం ఉండే రాష్ట్రాన్ని అక్కడ వదిలిపెట్టి, ఆస్తులు అక్కడ వదిలిపెట్టి 46% ఆదాయం పెట్టుకుని 58% మనం చేస్తున్నాం. మనతో అభివృద్ధిలో పోటీ పడలేక మనల్ని దెబ్బతీయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి జపం చేసే పరిస్థితికి వచ్చాడు. నిన్నే పేపర్లో ఈరోజు చూసుంటారు మీరు, అక్కడ మిగిలిన గడియారాలన్నీ ఇక్కడికి పంపించారు డిస్ట్రిబ్యూషన్కి. ఏం తమ్ముళ్ళు చూసారా? దీనికంటే లాలూచి ఏముందని నేను అడుగుతున్నా. మనం ఓడిపోతామని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు మీ విషయం ఏంటని నేను అడుగుతున్నాను. నా విషయం మీరు మాట్లాడుతున్నారు. నేను ప్రజలకు న్యాయం చేశాను, సంక్షేమం ఇచ్చాను, అభివృద్ధి చేశాను, అన్నిట్లో నెంబర్ 1గా ఉన్నాం. నేనే ఓడిపోతానంటే మీరేమైనా అడ్రస్ ఉంటుందా? మీకు డిపాజిట్లు వస్తాయా? మీరేం చేశారు దేశానికి అని అడుగుతున్నా, నిలదీస్తున్నా. ఏం తమ్ముళ్ళు ఏమైనా చేశారా? మీకు కేంద్రం వల్ల లాభం వచ్చిందా? మీకు ఒక్క పని అయిందా? మీకు కష్టాలు వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు ఏమైంది తమ్ముళ్ళు? అసలు బ్యాంకులో డబ్బులు లేవు, బ్యాంకులు దివాలా తీశాయి. జిఎస్టీ, చిన్న వ్యాపారస్తులందరూ దెబ్బతిన్నారు. రూపాయి విలువ పడిపోయింది. రాఫెల్, మనల్ని అవినీతి మాట్లాడతాడు. రాఫెల్లో పెద్ద ఎత్తున అవినీతి చేసి, యుద్ధ విమానాల్లో కూడా అవినీతి చేసిన మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారు. ఈ రాష్ట్రం నీతివంతమైన రాష్ట్రం, తక్కువ అవినీతి ఉండే రాష్ట్రాల్లో 3వ రాష్ట్రం. మీరు మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు, బెదిరించలేరు. నేను ఒకటే చేశాను, టెక్నాలజీ మీరు సొంతానికి ఉపయోగించారు. నేను ప్రజల కోసం, ప్రజల తృప్తి కోసం అన్ని పనులు చేయడానికి నేను ఉపయోగిస్తున్నాను తమ్ముళ్ళు. అది ఆయనకు మనకు తేడా. భవిష్యత్తులో ఒకటి ఆలోచించాను, ప్రతి ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తా. ఒక మంత్రం మీకు ఇది, ఏ పని కావాలన్నా దర్జాగా మీరు స్మార్ట్ ఫోన్లో నాకు చెప్పచ్చు. నేను కూడా తిరిగి మీకు చెప్తాను, ఏం చెల్లమ్మా నువ్వు ఈ పని అడిగావు, ఈ పని అయ్యింది, ఈ పని ఈ రీజన్ వల్ల కాలేదని రియల్ టైంలో మళ్ళా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. ఓసారి ఒక పని చేయాలంటే నేను ఒపీనియన్ పోల్ పెట్టి 1 గంటలో మళ్ళా మీ అందరి అభిప్రాయాలు తీసుకొని నేను ఆ పని చేసే పరిస్థితి వస్తుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.